హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించిన 4016 6016ల పెంపుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో ఈ యొక్క కొత్త పెన్షన్లు ఏ నెల నుండి అందించబోతున్నారు, అంటే మార్చి నెల చివరిలో ఇస్తారా లేదంటే ఏప్రిల్ నెలలో ఇవ్వబోతున్నారా అనే సమాచారం తెలుసుకుందాం. దీంతో పాటుగా కొత్త పెన్షన్లకి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ యొక్క కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 2016 రూపాయలకి బదులుగా 4000 రూపాయల చేయూత పథకం ద్వారా పెన్షన్లు ఇస్తామని, ప్రస్తుతం 4016 అందుకునే వాళ్ళకేమో 6000 రూపాయల పెన్షన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసుకుందనే సమాచారం తెలుస్తుంది. రాష్ట్రంలో 2025 జనవరి 26వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ అయిపోయిన తర్వాత కొత్త రైతు భరోసా పథకం 6000 రూపాయలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని ప్రారంభించారు. 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు. అయితే ఉగాది కానుకగా తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన తర్వాత 4,016 రూపాయల కొత్త పెన్షన్, 6,000 రూపాయల కొత్త పెన్షన్ని కూడా ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. దీంతో పాటుగా మరో గ్యారంటీ 2,500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఏప్రిల్ నెలలో మరో 2 గ్యారంటీలు ప్రారంభం కాబోతున్నాయి. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం 2,500 రూపాయల పథకం, రెండోది 4,016 రూపాయల చేయూత పథకం, 6,000 రూపాయల దివ్యాంగులకి సంబంధించిన అదే పథకాన్ని చేయూత పథకం ద్వారా ప్రారంభించబోతున్నారు. అయితే కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి 2 సంవత్సరాల నుండి అటు 3 సంవత్సరాల నుండి దరఖాస్తులు చేసుకొని పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేయబోతుంది అనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ 43 లక్షల మంది లబ్ధిదారులకి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే 50 లక్షల వరకు చేరొచ్చు అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ 43 లక్షల మంది లబ్ధిదారులకు 13,000 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తే రాబోయే కొత్త బడ్జెట్లో 50 లక్షల మందిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని సుమారుగా 25,000 కోట్ల రూపాయల నిధులను కేటాయింపు చేయబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన గ్యారంటీలలో కొత్త పెన్షన్లు 4,016, 6,016 రూపాయలతో పాటు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసి ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా వివరంగా చెప్తాను. గతంలో 2024-25 బడ్జెట్లో వ్యవసాయానికి 72,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు 2025-26లో 40,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి కేటాయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకి, 1,500 కోట్ల రూపాయలు రైతు బీమాకి యోచనలో ఉంటే మిగిలిన గ్యారంటీలను ప్రారంభించడానికి ప్రధానంగా ఈసారి బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చేయూత పథకం, మహాలక్ష్మి 2,500 పథకంలకి సంబంధించి ఒక వివరణని ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బడ్జెట్లో నిధుల కేటాయింపు భారీగా ఉండనుంది అనేది అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సో కాబట్టి కొంతమంది అనర్హతతో కూడిన పెన్షన్లను కూడా ప్రభుత్వం రద్దు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నెలలో ప్రభుత్వం కొత్త పెన్షన్లను ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టనుంది అనేది అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.